నమస్కారం గైస్. ఈరోజు లెక్చర్లో నేను ఫామ్స్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే లాస్ట్ టైం ఫామ్స్ వీడియో చేసినప్పుడు కొంచెం లాంగ్ అయింది. సో అందులో కొన్ని టాపిక్స్ మిస్ అయ్యాయి కూడా. ఇంకా నేను చెప్పుకుంటా పోతే ఇంకా లాంగ్ అవుతుందని చెప్పలేదు. సో ఈ వీడియో ఫామ్స్ పార్ట్ 2 అండి. ఏంటంటే అందులో మిస్ అయినవి నేను ఇందులో చెప్పబోతున్నాను. సో ఈ లెసన్లో నేను ఏం కవర్ చేయబోతున్నాను అంటే ఫామ్స్. ఓకే, ఫామ్స్లో మనం చూస్తే ఫామ్లో యాక్షన్ అని ఒక అట్రిబ్యూట్ కవర్ చేస్తామండి మనం. ఓకే, ఇంకా ఇన్పుట్లోనే 3 టైప్స్ మనం మిస్ చేసామండి. ఫస్ట్ వచ్చేసి నెంబర్ అండి. ఓకే, సెకండ్ వచ్చేసి రేడియో అండి. థర్డ్ వచ్చేసి చెక్ బాక్స్ అండి. ఓకే, ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మిస్ అయ్యాయండి. ప్లస్ దీంతో పాటు యాంకర్ ట్యాగ్ని కూడా ఒకసారి కవర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే యాంకర్ ట్యాగ్లో కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటంటే హెచ్రిఫ్ దీంట్లో ఓన్లీ వెబ్సైట్సే వాడాలి అని అనుకుంటున్నారు. సో దీని గురించి కూడా కొంచెం క్లారిఫికేషన్ ఇస్తానండి. సో ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్తో మీకు HTML అన్నది కంప్లీట్ అవుతుందండి. దీని తర్వాత ఒక చిన్న క్విజ్ ప్రాజెక్ట్ అన్నది మనం HTMLని యూజ్ చేసి చేయబోతున్నామండి. ఓకే, సో ప్రస్తుతానికి మనం ఈ టాపిక్స్ మీద కవర్ చేస్తే ఓకే, సో ఫామ్లో యాక్షన్ అన్న ఒక అట్రిబ్యూట్ ఉంటుందండి. ఓకే, యాక్షన్ అనే అట్రిబ్యూట్ ఎందుకు వాడతాము అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్. సో లెట్స్ గో టు అవర్ కోడ్. సో మీరు ఆల్రెడీ ఉన్న basics.html ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి VS కోడ్లో. ఓకే, దాంట్లోనే కంటిన్యూ చేస్తాను ఎందుకంటే ఫామ్స్ ఆల్రెడీ అందులో కంటిన్యూ చేశాను. సో అందులోనే మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి. సో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసుకోండి. సో విజువల్ స్టూడియోలో కోడ్లో ఓపెన్ అయిన తర్వాత నేను ఆల్రెడీ రాసిన ఫామ్ని కంటిన్యూ చేయనండి. మీకు బేసిక్గా వేరే ఒక ఫామ్ క్రియేట్ చేస్తానండి. సో దానివల్ల మీకు కొంచెం క్లారిటీ అన్నది వస్తుంది. సో నేను ఇక్కడ BR అని చెప్పి గ్యాప్ పెట్టుకుంటున్నాను మళ్ళీ. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఫామ్ అని రాసి మనం మెథడ్ అన్నది కవర్ చేసామండి, రైట్. సో ఆ మెథడ్లో మనం పోస్ట్ ఇచ్చుకుంటామండి ఎప్పుడైనా. ఇప్పుడు ఇంకొక అట్రిబ్యూట్ ఏంటంటే క్లోజ్ చేస్తానండి. క్లోజ్ చేసి ఇంకొక అట్రిబ్యూట్ ఏంటంటే యాక్షన్ అండి. ఓకే, ఈ అట్రిబ్యూట్ ఎందుకు వాడతామండి యాక్షన్ అంటే, నేను సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు పేజ్ రీలోడ్ అవుతుంది, అవునా. సో అలా రీలోడ్ అవ్వకుండా నేను ఒక పేజ్కి కానీ ఒక వెబ్సైట్కి కానీ పంపిద్దాం అనుకుంటున్నానండి. సో అలా పంపించడానికి మనం యాక్షన్ అని వాడతామండి. ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఓకే, సో ఫస్ట్ ఒక ఇన్పుట్ ట్యాగ్ రాస్తాను. టైప్ వచ్చేసి టెక్స్ట్ రాస్తాను. ఆల్రెడీ లాస్ట్ లెక్చర్లో నేను కవర్ చేశాను టెక్స్ట్ అన్నది. సో దీనికి మనం నేమ్ ఇచ్చుకోవాలి. నేమ్ వచ్చేసి నేమ్ అని ఇచ్చుకుందామండి. ఓకే, సో నేమ్, ID అండ్ క్లాస్ అండి. సో ఇవి అయిన తర్వాత రిక్వైర్డ్ అని ఇస్తానండి. సో ప్లేస్ హోల్డర్ కూడా ఇచ్చుకుంటానండి. ప్లేస్ హోల్డర్లో నేమ్ అని ఇస్తాను. ఓకే, ప్లేస్ హోల్డర్ ఎందుకు వాడతాం అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది ఇచ్చుకొని తర్వాత నేను సబ్మిట్ బటన్ ఇస్తానండి. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అండి. ఓకే, సబ్మిట్ ఇచ్చి దీని నేమ్ కూడా నేను ఇవన్నీ నేను సబ్మిట్ అనే పెడుతున్నానండి. ID కూడా సబ్మిట్ అండ్ క్లాస్ ఆల్సో సబ్మిట్ అండి. సో ఇది అందరికీ ఎలా రాయాలో తెలుసు అని అనుకుంటున్నాను. ఇది బేసిక్గా నేను పార్ట్ 1లో ఆల్రెడీ ఇదంతా కవర్ చేశాను. జస్ట్ ఇందులో కొత్తది ఏమైనా ఉంది అంటే అది యాక్షన్ మాత్రమే. ఓకే, యాక్షన్ అన్నది ఏం చేస్తుందని చెప్పాను. ఎప్పుడైనా మీరు ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఓకే, అది మీరు వేరే చోటకి వేరే ప్లేస్కి కానీ లేకపోతే వేరే వెబ్సైట్కి కానీ పంపించాలి అని అంటే అప్పుడు యాక్షన్ అన్నది మనం వాడతామండి. ఇది ఒక రకంగా చూసుకుంటే మీకు ఎలా పనిచేస్తుంది అని అంటే, యాంకర్ ట్యాగ్ ఉంది కదండి, యాంకర్ ట్యాగ్లో హెచ్రిఫ్ అని ఇస్తాం. దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి వేరే చోటకి తీసుకెళ్తుంది కదా, సేమ్ అలానే మనకి యాక్షన్ అన్నది కూడా పనిచేస్తుందండి. ఇప్పుడు మనం లైవ్లో చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి నేనేమి ఇవ్వట్లేదు. ఓకే, బట్ ఒకసారి దీని అవుట్పుట్ అయితే చూద్దామండి. ఇక్కడికి వెళ్ళి దీన్ని డబుల్ క్లిక్ ఓపెన్ చేస్తే మనకు వచ్చిందండి. సో ఇక్కడ నేమ్ అండ్ సబ్మిట్ అండి. నేమ్ నేను NAV అని రాసి సబ్మిట్ కొడుతున్నాను. సబ్మిట్ కొడుతుంటే జస్ట్ నా పేజ్ రిఫ్రెష్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీకు పారామీటర్స్ రావట్లేదు. వీటిని పారామీటర్స్ అంటారండి. ఇక్కడ రావట్లేదు. ఎందుకని రావట్లేదు? మనం పోస్ట్ వాడాం కాబట్టి. మెథడ్ పోస్ట్ అంటే ఏంటండి, అది సెక్యూర్ చేస్తుందండి. ఓకే, ఇప్పుడు యాక్షన్ అన్నది ఏంటన్నది కొంచెం చూద్దామండి. యాక్షన్లో ఇప్పుడు నేను
ఇప్పుడు యాక్షన్లో నేను https://google.com అని రాస్తున్నానండి. ఎప్పుడైతే నేను ఈ ఫామ్ని సబ్మిట్ చేస్తానో ఏం యాక్షన్ చెయ్యాలి? యాక్షన్ అంటే సబ్మిట్ కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలా అని అడుగుతుందండి యాక్షన్. సో ఎప్పుడైతే నేను సబ్మిట్ చేస్తానో అప్పుడు నన్ను ఈ పేజ్కి తీసుకెళ్ళు అని చెప్తుందండి. సో ఇప్పుడు నేను సబ్మిట్ కొడితే చూడండి, రిఫ్రెష్ చేసుకోండి, పేజ్ రిఫ్రెష్ చేసి మీరు కిందకి వెళ్ళి ఒక నేమ్ NAV అని కొట్టి సబ్మిట్ కొడితే చూసారా నాకు google.com తీసుకెళ్తుంది. ప్రస్తుతానికైతే అది రావట్లేదు. ఇంకొక రిక్వెస్ట్ మెథడ్ పోస్ట్ ఇస్ ఇన్అప్రోప్రియేట్ ఫర్ ద URL అని చూపిస్తుంది. బట్ నాకైతే google.comకి అయితే తీసుకెళ్తుంది కాబట్టి నాకు ఇక్కడ google.com అని వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను గూగుల్కి కాదు, నేను ఒక పేజ్ క్రియేట్ చేసుకుంటాను, నా ఓన్ పేజ్. ఆ పేజ్లో నాకు కావాలి అంటే ఇవ్వచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఓపెన్ చేసి ఇక్కడే ఇప్పుడు మనకు ఆల్రెడీ responsive.html ఉంది కదండి, దాన్నే వాడదామండి. responsive.htmlనే వాడదాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది తీసేసి ఇక్కడ వెబ్సైట్స్ అన్న ఇచ్చుకోవచ్చు, మన దగ్గర ఉన్న ఫైల్స్ అన్న ఇచ్చుకోవచ్చు అండి. ఇప్పుడు యాక్షన్లో నేను ఏం రాస్తానంటే రెస్పాన్సివ్, చూసారా నాకు ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, responsive.html అని ఇచ్చానండి. ఓకే, ఇది ఓన్లీ పేరుని ఎందుకు ఇచ్చానండి? ఆల్రెడీ ఇది నా సేమ్ ఫోల్డర్లో ఉంది కాబట్టి అండి. నేను ఆల్రెడీ ఇమేజెస్ లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇదే ఫైలు వేరే ఇమేజెస్కి ఎలా పనిచేస్తుందో ఇది ఇక్కడ కూడా అలాగే పనిచేస్తుందండి. ఒకవేళ ఇది వేరే ఒక ఫోల్డర్ లోపల ఉంటే దీని ఇప్పుడు మీడియాలో ఉందనుకోండి ఈ ఫైలు, అప్పుడు media/basics.html అని ఇచ్చుకోవాలండి. ఒకవేళ ఈ ఫోల్డర్ బయట ఉందండి డాక్యుమెంట్స్లో, అప్పుడు ఏంటంటే డాట్// అంటే డాట్// గుర్తుంచుకోండి, డాట్// అంటే అప్పుడు ఇది వెనక్కి వెళ్తుందండి. అప్పుడు మీరు పేరు ఏదైనా ఫోల్డర్లో ఉంటే మీడియా అని, డాక్యుమెంట్స్లో ఉంటే media/basics.html. బట్ బేసిక్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ డైరెక్టరీ ఎలా మూవ్ అవ్వాలి అని మీకు డౌట్స్ ఉంటే HTML ఇమేజెస్ లెక్చర్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, అది ఒక్కసారి మీరు రివైజ్ చేయండి. ఓకే, సో ప్రస్తుతానికి ఇది సేమ్ ఫోల్డర్లో ఉంది కాబట్టి నేను responsive.html అని ఇచ్చుకుంటున్నానండి. ఓకే, సో ఇదండి. సో ఇప్పుడు మీరు చూస్తే నేను పేజ్ క్లోజ్ చేశాను. సో పేజ్ రిఫ్రెష్ చేస్తే ఓకే, ఇప్పుడు నాకు లోడ్ అయిందండి. ఇప్పుడు నేను కిందకి వెళ్ళి ఇక్కడ NAV అని పెట్టి సబ్మిట్ కొడితే నాకు చూసారా దేనికి వచ్చిందండి? responsive.htmlకి తీసుకెళ్ళిందండి నన్ను. అలాగా మనకి యాక్షన్ అన్నది దేనికి పనిచేస్తుందండి? ఒక ఫైల్లో ఉన్నప్పుడు, మనం ఏదైతే ఫైల్లో ఉన్నామో మనం సబ్మిట్ కొట్టినప్పుడేనండి. సబ్మిట్ కొట్టినప్పుడు ఏమన్నా చెయ్యాలా, ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ మనం యాక్షన్లో ఏదైనా URL ఇచ్చుకుంటే, URL అంటే ఏంటండి? ఒక వెబ్సైట్ కానివ్వండి, లేకపోతే మీ దగ్గర ఉన్న ఫైల్సే అవ్వనివ్వండి, మీరు ఇక్కడ ఇలా ఇస్తే అది మిమ్మల్ని తీసుకెళ్తుందండి అక్కడికి. సో బేసిక్గా ఫామ్లో యాక్షన్ అలా పనిచేస్తుందండి. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఫర్దర్గా మనం మూవ్ అయితే, ఓకే నేను మీకు 2 టాపిక్స్ అన్నవి చెప్పానండి. ఏంటండి అవి? 3 నెంబర్, రేడియో అండ్ చెక్ బాక్స్ అండి. ఓకే, నెంబర్ అన్నది ఏంటన్నది చూద్దామండి. సో ఇప్పుడు ఇన్పుట్ టైప్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు ఒక లిస్టే చెప్పాను, అవునా? అలాగే ఇప్పుడు ఏం చెప్తానంటే నెంబర్ అని ఇస్తానండి ఇక్కడ. ఓకే, నెంబర్ అని ఇచ్చి నేమ్ కూడా ఫోన్ నెంబర్ అనుకుందాం. ఓకే, సో నేమ్ అన్నది ఫోన్ అని ఇస్తానండి, ID కూడా ఫోన్ అండి, అండ్ క్లాస్ కూడా ఫోన్. సో అన్నీ నేను ఫోన్ అని ఎందుకు ఇస్తున్నానంటే నెంబర్ అంటే ఫోన్ నెంబర్, బేసిక్గా మనం ఫోన్ నెంబర్గా తీసుకుంటాం. సో దానికి రీప్రజెంటేషన్గా ఫోన్ అని ఇస్తున్నానండి. సో ఇప్పుడు నేను నా పేజ్ని రిఫ్రెష్ చేస్తే, బ్యాక్కి వెళ్దాము. ఓకే, బ్యాక్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఓకే నాకు ఇక్కడ వచ్చింది చూసారా, ఇక్కడ నేను ఫోన్ నెంబర్లే అవుతాయండి ఓన్లీ. ఓకే, నేను ఇప్పుడు పేరు ఎంటర్ చేద్దామంటే చూడండి, నేను టైప్ చేస్తున్నాను పేరుని, అవ్వట్లేదు. ఓకే, కానీ నెంబర్ని టైప్ చేస్తే నాకు నెంబర్సే అవుతాయండి ఇందులో. ఓకే, నెంబర్స్ తప్ప ఇంకేమీ అవ్వండి ఇందులో. ఇక్కడ మనకి 2 యారోస్ కూడా వచ్చాయి. ఏంటంటే అప్ కొడితే నాకు చూసారా 55, 56, 57, 58 పైకి వెళ్తుంది, ఇక్కడ కొడుతుంటే కిందకి వెళ్తుంది. సో ఇలా పైకి కిందకి చేసుకోవడానికి కూడా నాకు పనికి వస్తుందండి. బట్ ఇందులో నెంబర్స్ తప్ప ఇంక ఏమీ ఇవ్వలేము.
ఓకే, అలా మనం రిస్ట్రిక్ట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ నెంబర్ ఇద్దాం అనుకుంటున్నారండి. ఫోన్ నెంబర్లో జనాలు ఉంటారు కొంతమంది, అందులో పేర్లు ఎంటర్ చేస్తారు, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు. అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి మనం ఈ ఫోన్ని నెంబర్ అన్నది వాడతామండి. ఓకే, ఫోన్ నెంబర్లు అవ్వనివ్వండి, లేకపోతే జిప్ కోడ్ అవ్వనివ్వండి, అలా నెంబర్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అందులో నెంబర్లు మాత్రమే ఇచ్చుకోవడానికి మనం ఇది వాడతామండి. ఓకే, సెకండ్ వచ్చేసి రేడియో అండి. ఈ రెండు కొంచెం ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇంకొకటి ఉందండి, ఫైల్ అని ఒకటి ఉందండి. దాన్ని కూడా నేను ఇప్పుడు కవర్ చేసేస్తాను. మీకు చాలా ఉంటాయండి. ఓకే, బట్ ఇప్పుడు రేడియో చూద్దామండి. ఓకే, రేడియోలో ఇక్కడ నేను ఒక రేడియో ఇస్తానండి. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అండి. ఓకే, రేడియోనిచ్చి మీరు నేమ్ చాలా 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 ఇంపార్టెంట్ అండి రేడియోకి. ఎందుకు నేమ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అంటే రేడియో పని చేసేదే మీకు నేమ్ మీద అండి. ఎలాగన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఓకే, ఇప్పుడు నేమ్ అనేసి ఐడి ఒకటి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక క్విజ్ చేస్తాం కదండి, అందులో మీరు 4 ఆప్షన్స్ ఇద్దాం అనుకుంటున్నారు. అందులో ఒకటే కదా కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మేల్ ఫీమేల్ అని ఇద్దాం అనుకుంటున్నారండి. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నేను మేల్ అని ఇస్తానండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఫీమేల్ అని ఇస్తానండి. ఓకే, నేమ్ ఫీమేల్ అనే ఆప్షన్స్ ఉంటాయి కదా, అలాంటివి ఇవ్వడానికండి. ఇప్పుడు ఇన్పుట్ టైప్లో ఓకే, ఇప్పుడు రేడియో అని వాడి నేను నేమ్లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే అండి మేల్ అని రాస్తానండి. ఇక్కడ నేను ఫీమేల్ అని రాస్తానండి. రెండిటికి డిఫరెంట్గా మెయింటైన్ చేస్తున్నాను నేమ్ అన్నది. ఓకే, ప్రస్తుతానికి ఐడి అవి ఇవ్వద్దు, జస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను ఫస్ట్ నేను మీకు. ఆ తర్వాత మీరు మాత్రం ఐడి క్లాస్ అవి రాసుకోండి. ఓకే, బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇన్పుట్ టైప్ వచ్చేసి రేడియో అని రాసి నేమ్ ఫీమేల్ అని మేల్ అని పెట్టాము. ఇక్కడ ఫీమేల్ దానికి ఫీమేల్ అని పెట్టాము, అంటే రెండు డిఫరెంట్ నేమ్స్ ఇస్తున్నాం. ఓకే, దానివల్ల మన రేడియో అన్నది ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూడండి. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే పేజ్ని చూసారా, దీన్ని సెలెక్ట్ చేశాను. మనకి రేడియో బటన్స్ ఎలా పనిచేయాలి, మేల్ మీద సెలెక్ట్ చేస్తే మేల్ సెలెక్ట్ అవ్వాలి, కానీ ఫీమేల్ మీద సెలెక్ట్ చేస్తే ఇది అన్సెలెక్ట్ అయ్యి దీనికి షిఫ్ట్ అవ్వాలండి. బట్ చూసారా, నాకు రెండు సెలెక్ట్ అవుతున్నాయి. అదేంటండి రెండు ఇలా సెలెక్ట్ అవ్వకూడదు కదా, అది రేడియో బటన్ అలా పనిచేయదు కదా అని అంటారు మీరు. అప్పుడు ఏం చేయాలంటే రేడియో బటన్స్కి గుర్తుంచుకోండి, నేమ్ ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆప్షన్లు మీరు గ్రూప్గా ఇద్దాం అనుకుంటున్నారు, ఆ 4 ఆప్షన్లకి మీరు సేమ్ నేమ్ పెట్టాలండి. జెండర్ అని ఇస్తానండి, ఇదే నేమ్ దీనికి కూడా ఇవ్వాలండి. గుర్తుంచుకోండి, ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆప్షన్స్ ఇచ్చారండి, ఆ 4 ఒకటే సెలెక్ట్ అవ్వాలి అంటే మీరు నేమ్ గుర్తుంచుకోండి, సేమ్ ఉంచాలి. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దామండి. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా, మేల్ మీద సెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఫీమేల్ మీద సెలెక్ట్ చేస్తే చూడండి ఏమవుతుందో. చూసారా, నేను ఫీమేల్ మీద సెలెక్ట్ చేయగానే మేల్ నుంచి పోయింది, ఇప్పుడు మేల్ సెలెక్ట్ చేస్తే ఫీమేల్ నుంచి పోయింది. సో అలాగా ఈ మనకి రేడియో బటన్స్ అన్నవి మేనేజ్ అవ్వాలి అంటే, మేనేజ్ అంటే నా ఉద్దేశం ఒకటే సెలెక్ట్ అవ్వాలి అంటే మీరు నేమ్స్ అన్నవి సేమ్ ఉంచాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చెక్ బాక్స్కి వెళ్దామండి. చెక్ బాక్స్ అన్నది మనకు ఎలా పనిచేస్తుంది అంటే, మనం సేమ్ నేమ్ ఇచ్చుకున్నా డిఫరెంట్ నేమ్ ఇచ్చుకున్నా పెద్ద తేడా ఏమి ఉండదండి. ఇప్పుడు దీనికంటే మనం సేమ్ నేమ్ ఇచ్చుకుంటున్నాం, కానీ చెక్ బాక్స్కి మనం ఎప్పుడైనా సరే డిఫరెంట్ నేమ్స్ ఇచ్చుకోవాలండి. సేమ్ నేమ్ ఇచ్చుకుంటే అలా స్కిప్ అవుతుందా అండి అంటే అవ్వదండి. యాక్చువల్లీ సేమ్ నేమ్ ఇచ్చుకున్నా డిఫరెంట్ నేమ్ ఇచ్చుకున్నా మనకి నార్మల్గానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను మ్యాక్స్ అని ఇస్తానండి. ఓకే, మ్యాక్స్ అని ఇచ్చి ఇప్పుడు ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అండి. ఓకే, నేమ్ వచ్చేసి నేను మ్యాక్స్ అని ఇస్తానండి. ఓకే, దీనికి ఐడి క్లాస్ కూడా ఇచ్చుకోండి, సేమ్ నార్మల్గానే ఐడి ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్. ఎవ్రీ లెక్చర్లో చెప్తున్నట్టే ఐడి క్లాసులు ఇచ్చుకోండి అన్నిటికి. సో దీనికి కూడా ఇచ్చుకోండి, మర్చిపోకండి. ఓకే, సో అలాగా నేను ఫిజిక్స్ పిహెచ్వై అని రాస్తాను. ఫిజిక్స్కి కూడా ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఓకే, నేమ్ వచ్చేసి పిహెచ్వై అని రాస్తానండి. డిఫరెంట్ నేమ్స్ ఇస్తున్నాను,
సేమ్ నేమ్స్ ఇస్తే ఏమవుతుంది అన్నది కూడా చూద్దాం మనం. ఓకే, అలాగా రెండిటికి డిఫరెన్స్ అన్నది మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఏం అవ్వదు, రెండు మీరు సేమ్ నేమ్ ఇచ్చినా డిఫరెంట్ నేమ్ ఇచ్చినా మీకు సేమే ఉంటుంది అవుట్పుట్. ఓకే, అది ఎలా పనిచేయాలో అలాగే పనిచేస్తుంది. చూసారు ఆల్రెడీ నాకు వచ్చాయి ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ అని. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తే చూడండి, దీన్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుందో చూసారా, నాకు నార్మల్గానే పనిచేస్తుంది. సో ఇప్పుడు నేను సేమ్ నేమ్స్ ఇస్తానండి. మ్యాథ్స్ ఇచ్చాను, దీనికి కూడా మ్యాథ్స్ అని ఇస్తాను. అంటే ఇప్పుడు చెక్ బాక్స్ లాగా ఇది అంటిక్ అయిపోతుందా అండి అంటే అవ్వదండి. ఓకే, ఇది వేరేగా పనిచేస్తుంది, అది వేరేగా పనిచేస్తుంది. అంటే దీనికి రిలేషన్ లేదు. చూసారా, నేను టిక్ చేసి ఇప్పుడు ఫిజిక్స్ మీద టిక్ చేస్తే టిక్ అయింది చూసారా, టిక్ అన్టిక్. సో ఇది నార్మల్గానే పనిచేస్తుందండి. బట్ చెక్ బాక్స్కి ఎప్పుడైనా సరే మనం డిఫరెంట్ నేమ్స్ ఇచ్చుకుంటామండి, సేమ్ నేమ్స్ ఇచ్చుకోం. ఓన్లీ సేమ్ నేమ్స్ దేనికి ఇవ్వాలి అంటే రేడియో బటన్స్కి మాత్రమే మీరు సేమ్ నేమ్స్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను రేడియో అండ్ చెక్ బాక్స్. ఓకే, ఇప్పుడు ఇంకొక ఇన్పుట్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నానండి. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ అండి. అలా ఫైల్ అని వాడినప్పుడు ఓకే, నేమ్ వచ్చేసి ఫైల్ అని ఇచ్చుకోండి. ఓకే, దీనికి ఐడి క్లాస్ కూడా ఫైల్, క్లాస్ వచ్చేసి కూడా ఫైల్ అని వాడండి. ఓకే, సో ఇలాగా ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ అని వాడినప్పుడు ఓకే, ఇది ఎందులో ఉండాలని చెప్పానండి, ఫామ్లో ఉండాలని చెప్పాను. ఇది ఫామ్లో ఉంది కదా, ఫామ్కి ఇది వాడినప్పుడు మాత్రమే ఫామ్కి ఒక కొత్త అట్రిబ్యూట్ ఇవ్వాలండి. దాని పేరే ఈఎన్సి టైప్ అండి. ఈఎన్సి అంటే ఎన్క్రిప్ట్ టైప్ అండి. మనం ఎన్క్రిప్ట్ చెయ్యాలండి, ఎందుకంటే ఫైల్స్ పంపిస్తున్నాం కదా. ఫైల్స్ అన్నది ఫామ్ ఏం చేస్తుందండి, ఎన్క్రిప్ట్ చేస్తుందండి. దాన్ని మల్టీ పార్ట్ ఫామ్ డేటా అని ఉంది చూసారా, అది వాడాలండి. ఇంకోండి, మల్టీ పార్ట్ ఫామ్ డేటా, మల్టీ పార్ట్ స్లాష్ ఫామ్ డేటా, ఇది వాడాల్సిందేనండి. ఎప్పుడు వాడాలండి, ఈ ఫైల్స్ మీరు ఎప్పుడైతే వాడతారో అప్పుడు వాడాలండి దీన్ని. ఓకే, ఫైల్ వాడకపోతే ఇది అవసరం లేదండి. ఓకే, సో ఇది ఎందుకు వాడతామండి ఎన్క్రిప్షన్ టైప్ అన్నది అంటే, మనం ఎప్పుడైతే ఫైల్ వాడతామో గుర్తుంచుకోండి, అది ఎన్క్రిప్ట్ చేయాలండి ఫైల్ని. ఎందుకంటే మనం ఫామ్ డేటా వాడుతున్నప్పుడు హ్యాకర్స్ అన్నది ఆ యొక్క డాక్యుమెంట్ అనే ఫైల్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇదేం చేస్తుందంటే మనకి ఒక సెక్యూరిటీ మెజర్ అండి ఇది. ఓకే, ఇది సెక్యూర్ చేస్తుంది దాన్ని. సో అలా సెక్యూర్ చేయడం కోసం మనము ఎన్కోడ్ చేయడానికి అవుతుందండి ఇది. సో అలాగ మనం ఇది వాడతామండి, అది గుర్తుపెట్టుకోండి. మీకు పిహెచ్పిలో నేను ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది ఈ పోస్ట్తో సంబంధించిందండి. మెథడ్ పోస్ట్ ఉందా దాంతో రిలేషన్ అనమాట ఇది. ఎందుకంటే మనం సెక్యూరిటీ మెజర్ అన్నది ముందేం మాట్లాడుకున్నాం, మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. మనం పంపిస్తున్నప్పుడు డేటా అయితే హైడ్ అవ్వడానికి మనం పోస్ట్ వాడతాము అని నేర్చుకున్నామండి. సో ఆ పోస్ట్ వాడినప్పుడు ఏవైతే ఫైల్స్ అవి ఉన్నాయో వాటిని ఎన్క్రిప్ట్ కూడా చేస్తే ఇంకా సెక్యూరిటీ పెరుగుతుందండి. సో దానికోసం మనం వాడతామండి దీన్ని. ఓకే, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, దాంతో ఇప్పుడు అవుట్పుట్ చూద్దామండి. ఇప్పుడు రిఫ్రెష్ చేసుకుంటే మనకి ఇలా వస్తుందండి చూస్ ఫైల్ అని. ఎప్పుడైతే మీరు చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తారో, ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో చూస్ ఫైల్ మీద, నాకు ఒక విండో ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి నేను ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ HTMLకి వెళ్ళి ఓకే, నేను ఈ ఇమేజెస్ ఏదైతే ఉందో ఈ ఇమేజెస్లో ఫ్లవర్ అనే సెలెక్ట్ చేశానండి. ఓకే, ఇక్కడ చూసారా నాకు పేరు వచ్చింది flower.jpg అని. సో అలాగా ఒక ఇమేజ్ని, ఇప్పుడు ఆ ఇమేజ్ సెలెక్ట్ చేశాను కదా, దాన్ని నేను మ్యానిపులేట్ చేయాలి అంటే ఇప్పుడు అవ్వదండి. మీరు HTMLలో నేర్చుకునేది ఏంటండి, ఓన్లీ ఇమేజెస్ సెలెక్ట్ చేయడం మాత్రమే. దాన్ని మ్యానిపులేట్ ఎలా చేయాలన్నది మీరు PHPలో నేర్చుకుంటారు, PHP జావాస్క్రిప్ట్లో నేర్చుకుంటారు. ఓకే, ప్రస్తుతానికైతే ఈ యొక్క ఆప్షన్ ఉందండి మీకు. ఓకే, ఏదండి, ఇన్పుట్ టైప్ ఫైల్ అండి. ఓకే, సో అందరికీ అర్థం అయ్యిందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఇవన్నీ కవర్ చేసాం కదా. ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తానండి, ఇంకొక టాపిక్ ఉందండి, అది కూడా ఇంపార్టెంట్ టాపిక్కే. ఓకే, హెచ్రిఫ్ కాకుండా ఆ టాపిక్ ఏంటంటే సెలెక్ట్ అండ్ ఆప్షన్ అండి. ఓకే, ఇది కూడా డ్రాప్ డౌన్స్ ఉంటాయి కదండి. ఓకే, డ్రాప్ డౌన్స్ ఎలా వస్తాయి అని అంటే సెలెక్ట్ అండ్ ఆప్షన్ నుంచి వస్తాయండి. ఓకే, అది కూడా ఒకసారి చూద్దామండి. సో ఇప్పుడు సెలెక్ట్ అండ్ డ్రాప్ డౌన్ కూడా మీరు ఫామ్లోనే ఇచ్చుకోవాలి అండి. ఓకే, సో ఇప్పుడు ఫామ్లో మీరు ఏం వాడాలండి, సెలెక్ట్ అని రాయాలండి.
ఓకే, దీనిది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటాయండి. సెలెక్ట్ అని రాస్తే మీకు సెలెక్ట్ అన్నది స్టార్ట్ అవుతుందండి. దీనికి నేమ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ అనుకుందాం అండి. కంట్రీ అని రాస్తాను. ఓకే, మనం ఒక కంట్రీ, ఇప్పుడు మనం వెబ్సైట్స్కి అవి వెళ్ళినప్పుడు విచ్ కంట్రీ ఆర్ యూ ఫ్రమ్ అని ఒక లిస్ట్ ఇస్తుంది మనకి. ఆ కంట్రీస్ నుంచి మనం ఏ కంట్రీ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలన్నది మీకు లిస్ట్ ఇస్తుంది, డ్రాప్ డౌన్ ఇస్తుంది. ఆ డ్రాప్ డౌన్ కోసమే మనం ఈ సెలెక్ట్ అన్నది వాడతామండి. ఇప్పుడు మీకు అది చూపిస్తాను. సో కంట్రీ అని ఇచ్చి ఐడి కూడా మనం కంట్రీ అనే వాడదామండి. సో కంట్రీ అండ్ క్లాస్ కూడా కంట్రీ అని వాడదామండి. ఓకే, సో ఇప్పుడు ఈ సెలెక్ట్లో నాకు ఇలా సెలెక్ట్ వాడాను కదండి, డ్రాప్ డౌన్ వచ్చేస్తుందా అంటే రాదండి. మీరేం వాడాలంటే ఆప్షన్ వాడాలండి. ఓకే, ఆప్షన్లో మీకు ఒక అట్రిబ్యూట్ ఉంటుందండి. ఆ అట్రిబ్యూట్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇన్పుట్లో మనం ఎప్పుడైనా సరే ఇవ్వాలి, ఏదైనా వాల్యూ ఇవ్వాలి బిఫోర్గా అని అంటే ఏం వాడతామండి, వాల్యూ అన్నది వాడతామని చెప్పాను. ఇక్కడ కూడా మీరు వాల్యూ అన్నది వాడాలండి. ఇప్పుడు ఈ వాల్యూలో నేను ఇండియా అని ఇస్తానండి. ఓకే, క్లోజ్ చేసినప్పుడు దీనికి కూడా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయండి. ఓకే, ఇక్కడ నేను ఇండియా అని ఇస్తానండి. ఓకే, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అలా ఎన్ని ఆప్షన్లు కావాలంటే మీరు అన్ని ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చండి. సో ఇక్కడ నేను చైనా అని ఇస్తానండి. ఓకే, సో ఇక్కడ కూడా మీరు రెండిటి మధ్యలో కూడా ఇక్కడ పేరు వాడాలండి. ఓకే, ఎందుకు వాడాలి అంటే ఈ యొక్క వాల్యూ వచ్చేసి మనం రిట్రీవ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్లో ఈ వాల్యూ తెచ్చుకోవాలని ఈ వాల్యూ రాదండి మనకి, ఇక్కడ నుంచి వాల్యూ వస్తుంది. బట్ మన స్క్రీన్ మీద పనిచేసేది మాత్రం ఇది వస్తుందండి. సో అంటే కనిపించడానికి మన స్క్రీన్ మీద ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఇండియా, దాని మీద క్లిక్ చేస్తే చైనా అని వచ్చింది. అవునా? సో ఇలాగ నాకు ఆప్షన్స్ ఇవి కనిపించేవి ఇదండి, ఇది. బట్ నేను జావా స్క్రిప్ట్లో పిలుచుకోవాలి అని అనుకుంటే నాకు ఇక్కడి నుంచి దీని వాల్యూ వస్తుందండి. ఓకే, సో ఈ వాల్యూ అన్నది ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేస్తానో, ఈ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి చైనాకి సెలెక్ట్ చేశానండి. చేసినప్పుడు ఎప్పుడైతే నేను ఈ సెలెక్ట్కి కంట్రీ అని ఇచ్చాను కదండి, ఈ కంట్రీని పిలుచుకుంటే ఆల్రెడీ ఆప్షన్ సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు చైనా అని వస్తుందండి వాల్యూ. అలా పనిచేస్తుంది మీకు సెలెక్ట్ అన్నది. సో అదేంటండి సెలెక్ట్ అని వచ్చింది. ఇప్పుడు మీకు పేరు ఇచ్చుకోవాలి అంటే ఇంకొక అట్రిబ్యూట్ అయితే మీకు లాంచ్ చేస్తానండి. దాని పేరే లేబుల్ అండి. లేబుల్ ఏం లేదండి, మామూలుగా చూడడానికి మీకు ఎబ్బెట్టుగా ఉంది కదా, ఇక్కడ పేరేం లేదు. ఇది ఏ డ్రాప్ డౌను, లాంగ్వేజెస్ డ్రాప్ డౌనా, లేకపోతే మేల్ అండ్ ఫీమేల్ డ్రాప్ డౌనా, లేకపోతే అది తెలియట్లేదు కదా. సో అందుకని అది తెలియడం కోసం మీరు ఇక్కడ లేబుల్ గుర్తుంచుకోండి, ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటాయి. ఓకే, లేబుల్ అని ఇచ్చుకొని ఇందులో ఒక అట్రిబ్యూట్ ఉంటుందండి. ఓకే, అది మీరు వాడచ్చు వాడకపోవచ్చు, బట్ వాడితే మంచిది. ఎందుకు అంటే ఫర్ అండి దాని పేరు. ఫర్ ఎందుకు వాడతామంటే ఇది దేనికోసం, మీరు దేనికి రిప్రజెంట్ చేస్తుంది ఇది అంటే సెలెక్ట్ కండి. సెలెక్ట్ యొక్క నేమ్ యొక్క ఇదేంటి వాల్యూ ఏంటి, కంట్రీ అండి. సో ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, నేమ్ యొక్క వాల్యూ ఫర్ యొక్క వాల్యూ సేమ్ ఉండాలండి. ఎందుకు ఉండాలండి సేమ్ అని అంటే, మీరు ఎప్పుడైనా వేరే కోడర్ కానీ ఎవరైనా చదివారనుకోండి, ఓకే ఈ లేబుల్ దేనికి అని తెలియాలంటే ఫర్, దేనికోసం ఇది, ఓకే ఈ కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది ఈ లేబుల్ అని తెలియడం కోసం అండి. సో ఇక్కడ నేను కంట్రీస్ అని ఇచ్చుకుంటానండి. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు కంట్రీస్ అని వచ్చి, ఓకే ఇది కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఈ డ్రాప్ డౌన్ అని మీకు తెలుస్తుందండి. అలా తెలియడం కోసం మీకు ఈ లేబుల్ అన్నది వాడతామండి. ఈ లేబుల్ అన్నది ఓన్లీ మీకు సెలెక్ట్కే వాడాలండి అంటే లేదండి. ఇప్పుడు మ్యాక్స్ అని జస్ట్ ఇచ్చేసాను కదా, అలా ఇవ్వకుండా మీరు దీన్ని లేబుల్లో పెట్టుకోవచ్చండి. లేబుల్లో మీరు పెట్టుకోవచ్చు దీన్ని. ఇలా లేబుల్లో పెట్టుకున్నప్పుడు ఓకే ఏం చెప్పానండి మీకు, ఫార్ అని ఇవ్వాలి. ఫార్ ఏంటండి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్. నేమ్ అన్నది మ్యాక్స్కి రిప్రజెంట్ చేస్తుంది. సో దీని ఫార్ ఏమవుతుందండి, మ్యాక్స్ అవుతుందండి. సో ఈ లేబుల్ ఏదైతే ఉందో ఆ లేబుల్ దీనికి రీప్రజెంట్ చేస్తుంది అని చెప్పడం కోసం మనం ఫార్ అని వాడతామండి. అలాగే ఇక్కడ నేను బయట నార్మల్గా రాసేసాను చూసారా, దాన్ని మీరు లేబుల్లో పెట్టుకుంటే ఒక రిప్రజెంటేషన్లో అవుతుంది మీకు. సో దానికోసం అనమాట. ఇప్పుడు నేను ఇంకొక 2 అట్రిబ్యూట్స్ అయితే మీకు చెప్పబోతున్నానండి. ఏంటండి ఏంటండి అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, నోట్స్ చేసుకోండి. నోట్స్ చేసుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ వచ్చేసి రీడ్ ఓన్లీ అండి. ఓకే, రీడ్ ఓన్లీ అన్న అట్రిబ్యూట్. సెకండ్ వచ్చేసి డిసేబుల్డ్ అండి. ఓకే, ఇవి వచ్చేసి ఎలా అండి, రిక్వైర్డ్ అని ఇచ్చుకుంటున్నాం కదా మనం, గుర్తుందా మీకు, అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ మనం రిక్వైర్డ్ అని ఇచ్చుకుంటున్నామా, అలాగే ఎప్పుడైనా సరే ఒక ఫీల్డ్ ఉందండి, ఈ ఫీల్డ్ అది మీరు ఎవరు చేంజ్ చేయకూడదు. నేను ఇందులో వాల్యూ ఇస్తానండి.
వాల్యూ వచ్చేసి నాకు ఇది చూపించుదాం అనుకుంటున్నాను అని ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ వచ్చేసి హాయ్ అని ఇద్దాం అనుకుంటున్నానండి. ఓకే, ఈ ఇన్పుట్ దాంట్లో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ ఏమొస్తుందండి, హాయ్ అని వస్తుంది. బట్ యూజర్స్ ఏం చేస్తారు, ఉంటారు కదండి చాలామంది, తీసేస్తారు. అలాగే తీసేసి వాళ్ళకి నచ్చింది హౌ ఆర్ యూ అని రాసుకుంటారండి. అదండి అలా మార్చకూడదండి. నేను ఇది అసలు దీన్ని యూజర్స్కి నేను ఈ యాక్సెస్ ఇద్దామని అనుకోవట్లేదు, మార్చే యాక్సెస్ ఇద్దామని అనుకోవట్లేదు. వాళ్ళు మార్చడానికి కుదరకూడదంటే నేను ఏం చెయ్యాలి అని అడిగితే అప్పుడు మీకు ఎంటర్ అవుతుందండి. ఇక్కడ రీడ్ ఓన్లీ అని పెట్టచ్చండి. మీరు రీడ్ ఓన్లీ అని పెడితే ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే నేను మార్చలేనండి దీన్ని. చూసారా, నేను టైప్ చేస్తున్నాను, దీన్ని తీసేయడానికి కూడా ట్రై చేస్తున్నాను. మీ కీబోర్డ్ వినిపిస్తుందని అనుకుంటున్నా. మారుద్దామని ట్రై చేసినా మారదండి ఇది. బట్ ఏంటంటే ఇది ఏంటి టెక్స్ట్ ఫీల్డ్ లాగా ఉందండి, ఇంకా మారట్లేదు. బట్ అలా కాదండి, నేను వాళ్ళకి తెలియజేద్దామని అనుకుంటున్నాను. ఇదేంటంటే మార్చడానికి అవ్వదు, బట్ మీరు ఇచ్చిన వాల్యూ వస్తుంది కానీ వాళ్ళు మార్చలేరు. బట్ వాళ్ళకి నేను మార్చలేరని తెలియజేద్దామా అని అనుకుంటున్నాను అన్నప్పుడు మీకు ఈ డిసేబుల్డ్ అన్నది వాడతారండి. డిసేబుల్ అంటే దాన్ని మీరు మార్చలేరు ఇంకా. ఓకే, మీకు అది గ్రే అయి కూడా చూపిస్తుంది అనమాట. మీరు ఇప్పుడు చూసారా గ్రే అయిపోయింది. ఈ బాక్స్ చూడండి, ఈ బాక్స్ చూడండి, ఇది మీకు తెలుస్తుంది. ఓకే, ఇది డిసేబుల్ అయ్యి ఉంది. డిసేబుల్ అంటే ఏంటండి, మీరు అది ఏమీ మార్చలేరు అని అర్థం. సో రీడ్ ఓన్లీ అంటే జనాలు ఓన్లీ చదవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. బట్ మీరు ఇలా అయితే చెయ్యొచ్చు. ఎందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేరే ఇన్పుట్ ఇచ్చి ఇదే కాపీ పేస్ట్ చేస్తాను, చేసి ఇక్కడ ఇస్తానండి. ఇచ్చి ఇక్కడ హాయ్ బదులు హౌ ఆర్ యూ అని రాస్తానండి. రాసి ఇప్పుడు నేను ఇక్కడ డిసేబుల్డ్ బదులు రీడ్ ఓన్లీ అని ఇస్తాను. ఇప్పుడు మీరు ఈ రెండిటికి డిఫరెన్స్ అయితే మీకు చూపిస్తానండి. ఇప్పుడు మనం వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి, హాయ్ అన్నది మనం అసలు ఎంటర్ అవ్వలేకపోతున్నాం అందులోకి. బట్ హౌ ఆర్ యూ అన్నది మనం ఎంటర్ అవ్వగలుగుతున్నాం కానీ మార్చలేకపోతున్నాం. ఓకే, నేనేం మార్చలేకపోతున్నాను. హైలైట్ చేయగలుగుతున్నాను, టెక్స్ట్ని చూడగలుగుతున్నాను కానీ మార్చలేకపోతున్నాను. బట్ ఇదేంటి, దీన్ని అసలు కదపలేకపోతున్నాను, ఎంటర్ అవ్వలేకపోతున్నాను. సో అది బేసిక్గా రెండిటికి డిఫరెన్స్ అండి. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ అన్నది మనం చూద్దామండి. ఓకే, యాంకర్ ట్యాగ్ అంటే ఆల్రెడీ నేను యాంకర్ ట్యాగ్ మీద లెక్చర్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ ఓన్లీ మనం వెబ్సైట్స్ ఇచ్చుకున్నామండి. వెబ్సైట్స్లో మీరు చూసుకుంటే పైకి వెళ్ళి ఓకే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పి మనం ఇప్పుడు హైలైట్ చేస్తున్న చూసారా, మాకు ఓన్లీ వెబ్సైట్ లింక్ వస్తుంది. అలాగా మనం వెబ్సైట్స్ లింక్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పాను. వెబ్సైట్స్ లింక్సే కాకుండా మీ యొక్క వెబ్ పేజ్ని కూడా ఇచ్చుకోవచ్చు అండి. అది ఎలాగంటే ఇప్పుడు నేను చూపిస్తానండి. ఫామ్ బయటకు వచ్చాను నేను. ఫామ్ బయటన ఏ ట్యాగ్ క్రియేట్ చేశానండి, ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటాయండి. ఇందులో హెచ్రిఫ్ ఇచ్చి హెచ్రిఫ్లో నేను నా దగ్గర responsive.html అని ఒక ఫైల్ ఉంది కదండి. ఇప్పుడు మీరు ఫైల్స్లో చూస్తే basics.html responsive.html ఉంది, అవునా? సో ఇప్పుడు నేను responsive.html అని ఇచ్చానండి. సో ఇక్కడ నేను ఏమిస్తానంటే దీని పేరు గో టు రెస్పాన్సివ్ పేజ్ అని ఇచ్చానండి దీని పేరు. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే పేజ్ని చూసారా, నాకు అక్కడ గో టు రెస్పాన్సివ్ పేజ్ అని వచ్చింది. ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తానో చూసారా, నాకు responsive.htmlకి వెళ్ళింది. ఇది ఎలా పనిచేస్తుందండి, ఎగ్జాక్ట్గా మన ఫామ్ యొక్క యాక్షన్ ఎలా పనిచేసిందో, ఇది ఎలా పనిచేసిందో అలాగే పనిచేస్తుందండి ఇది కూడా. ఓకే, బట్ ఇక్కడ మనం సేమ్ వెబ్సైట్స్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఇందులో ఫామ్ ఉండదు, అంటే మనం ఫిల్ చేయడానికి ఇన్పుట్ ఉండవు, ఇందులో ఇన్పుట్స్ ఉంటాయండి, అదే తేడా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక ప్రాజెక్ట్ ఉండబోతుందండి. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు చేసినంత నాలెడ్జ్ ఏదైతే గెయిన్ చేశారో దాని మీద ఒక క్విజ్ ప్రాజెక్ట్ అయితే చేయించబోతున్నానండి. దాని వీడియో ఇప్పుడు చూడండి మీరు. సో గైస్, ఇది మీ టాస్క్. మీరు ఇలాగా ఒక క్విజ్ అయితే మీరు తయారు చేయాలి. 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు కావాలంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఈ క్విజ్ ఏంటంటే ఫస్ట్ విచ్ ట్యాగ్ ఇస్ యూస్డ్ టు గివ్ ఇన్ ద నెక్స్ట్ లైన్. సో ఇది బేసిక్గా దీని ఫంక్షనాలిటీ అన్నది ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్ఆర్ సెలెక్ట్ చేశారు, మెటా సెలెక్ట్ చేశారు, బీఆర్ సెలెక్ట్ చేశారు. ఇందులో HTML ట్యాగ్స్ ఏంటి అని అడిగారండి. ఆప్షన్ ఒకటి మెటా, ఒకటి HTML ట్యాగ్స్. ఓకే, మార్వెల్ కాదు, అందుకని మార్వెల్ ఆల్ కాదు. సో మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను హెచ్ఆర్ సెలెక్ట్ చేసి నన్ను సెలెక్ట్ చేస్తే చూసారా నాకు తీసేస్తుంది. అలాగే మెటా బదులు యాంకర్ సెలెక్ట్ చేస్తాను, చూసారా నాకు తీసేస్తుంది.
సో అలాగా మీకు అన్నవి ఆప్షన్స్ అనేవి మేనేజ్ అవ్వాలి. ఎప్పుడైతే నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తానో నాకు థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద క్విజ్ అన్న ఒక పేజ్కి అయితే మీ మనల్ని తీసుకెళ్ళాలి. సో ఇలాగా ఒక క్విజ్ అయితే మీకు టాస్క్ కింద రెడీ చేశానండి. సో దీన్ని మీరు ప్రయత్నించండి. నెక్స్ట్ చేసే వీడియోలో దీని యొక్క సొల్యూషన్ అన్నది నేను చెప్తాను. బట్ మీరు ప్లీజ్ ప్రయత్నించండి, వచ్చేదాకా ఆగద్దు. సో హ్యాపీ కోడింగ్ అండి.